ఓకే. ఉప్పల్లో ఒక బిల్డింగ్‌కొచ్చానండి. నేను థర్డ్ ఫ్లోర్ పైకొచ్చాను. ఇది ఫోర్త్ ఫ్లోర్ పైన ఉంది. ఒకసారి మీరు చూడండి, నేను పరిసర వాస్తు గురించి చెప్తూ ఉంటాను. ఎప్పుడైతే 4 ఫ్లోర్స్ ఏసారో ఏమవుతుంది స్వామి అంటే, ఎవరైనా బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు పరిసర వాస్తును దృష్టిలో పెట్టుకొని కన్‌స్ట్రక్షన్ చేసుకోండని ఎందుకు చెప్తానంటే, మీరు చూడండి. వీరికి ఇటువైపు వచ్చినప్పుడు ఇది వెస్ట్ రోడ్ స్వామి. ఒకసారి ఈ రోడ్ చూపియండి. ఇది వెస్ట్ రోడ్ అండి. వెస్ట్ రోడ్‌కు పార్క్ ఉంది. వెస్ట్‌కు పార్క్ ఉంది. అంటే ఇక్కడ బలాలు లేవు, ఇక్కడ బిల్డింగ్స్ లేవు, గుట్టలు లేవు, కొండలు లేవు. ఇదంతా ఖాళీగా ఉంది. డౌన్ ఉందండి. సో, దీనివల్ల పడమర నైరుతికి సరిపడే బలం రాదు. పడమర దిక్కు వాస్తుపరంగా బలాలు చేకూరవు గాక చేకూరవు. అదేవిధంగా ఇటువైపు రండి. ఇటువైపు వచ్చినప్పుడు దక్షిణం రాజు ఇటువైపు రండి. దక్షిణం వైపు వచ్చినప్పుడు కూడా వీరికి దక్షిణం దిక్కు కూడా వీరంత హైట్‌లో బిల్డింగ్స్ లేవు. ఇటు చూపి రాజు. వీరంత హైట్‌లో వీడికి బిల్డింగ్స్ లేవు. దక్షిణం దిక్కు వచ్చినప్పుడు కూడా బిల్డింగ్స్ లేవు. అంటే దీంతో సమానమైన బిల్డింగ్ దక్షిణం దిక్కు ఉన్నప్పుడు పవర్స్ జనరేట్ అయితాయి. పైగా ఆ రోడ్ చూపియండి. అక్కడ ఆ మూలకు రోడ్ చూడండి. అది దక్షిణ నైరుతిని హిట్ అవుతుందండి. వీరి బిల్డింగ్‌కు దక్షిణ నైరుతి హిట్ అవుతుంది. ఆ మూల నుంచి ఒకసారి ఇది చూపి రాజు వెనుకకెళ్ళి. ఆ మూల నుంచి వచ్చే రోడ్డు దీన్ని హిట్ అవుతుంది. అందుకే ఏమంటాను అంటే, మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కనుక దీనికి సరిపడు బిల్డింగ్స్ లేనప్పుడు బలాలు తగ్గుతాయి. పైగా రోడ్లు కూడా హిట్ అవుతాయి. ఎక్కడి నుంచో కార్నర్‌లో ఉన్న రోడ్స్ హిట్ అవుతాయి. ఈ ఈ బిల్డింగ్‌కి చూడండి దక్షిణ నైరుతి హిట్ అవుతుంది. అదేవిధంగా ఈ బిల్డింగ్‌కి చూడండి ఉత్తర వాయుం కూడా హిట్ అవుతుంది. అంటే అటు ఉత్తర వాయుం ఎఫెక్ట్ ఉంది. ఆ తర్వాత వచ్చేసి దక్షిణ నైరుతి ఎఫెక్ట్. ఇటు చూపియండి. ఇది ఉత్తర వాయుం ఎఫెక్ట్. ఈ రోడ్ చూపించింది. ఈ రోడ్ చూపియండి. అది ఉత్తర వాయుం ఎఫెక్ట్ ఉంది. అంటే ఈ బిల్డింగ్ పైకి లేస్తున్న కొలది కార్నర్‌లో ఉన్న రోడ్స్ అన్నీ కూడా హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఏం చెప్తున్నానంటే, పరిసర వాస్తును దృష్టిలో పెట్టుకొని కన్‌స్ట్రక్షన్ చేసినప్పుడు ఎలాంటి నెగెటివ్ రిజల్ట్స్ ఉండవు. మనం కడుతున్నాము బిల్డింగ్ పక్కన సౌత్‌కి ఏముంది, వెస్ట్‌కి ఏమైనా మనకు బిల్డింగ్స్ ఉన్నాయి. ఈస్ట్, నార్త్‌కి లేకుంటే ప్రాబ్లమ్ లేదండి. కానీ సౌత్‌కు ఉండాలి, వెస్ట్‌కు ఉండాలి. మనతో సరిసమానమైన బిల్డింగ్స్ ఉన్నప్పుడే బలాలు వస్తాయి. లేకుంటే ఆ బలాలు సరిపోకపోవడం మూలంగా ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి. దక్షిణ నైరుతి తగ్గుతుంది, పడమర నైరుతి తగ్గుతుంది. అవి మనకు సపోర్ట్ చేయాలంటే తప్పకుండా సౌత్ అండ్ వెస్ట్‌కు మనతో సరిసమానమైన బిల్డింగ్స్ ఉన్నప్పుడే బలాలు చేకూరుతాయి.